మనమైతే ఎక్సలెంట్ మ్యాచ్ జూసినామని జెప్పాలే. అటు ఆర్‌సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్. ఆల్‌మోస్ట్ అంత క్లోజ్ దాకొచ్చింది. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అటు డీసీ టాస్ గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అనుకున్నదే టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటారని. సో, మీకు అక్కడ ఆర్‌సీబీ మంచిగా స్టార్ట్ చేసిందా అనిపించింది. ఫిలిప్ సాల్ట్ అటాకింగ్ చేస్తాండు. అటు కోహ్లీ కూడా ఆడే ప్రయత్నం చేసిండు. కానీ అక్కడ లుంగి డెంగిడి బౌలింగ్‌లో ఔట్ అయ్యిండు విరాట్ కోహ్లీ. ముందుకొచ్చి ఔట్ అయ్యిండు. అక్కడ ముందుగా మనం టీమ్స్ మాట్లాడుకుంటే 2 టీమ్‌లు సేమ్ టీమ్స్ వెళ్ళినాయి. సో, అక్కడ ఇగ కోహ్లీ ఔట్ అయ్యిండు. కోహ్లీ ఔట్ అయిన తర్వాత మీకు పవర్ ప్లేలో చూస్తే స్కోర్ అయితే 59 ఫర్ 1. పడికల్ ఉన్నంత సేపు బానే ఆడిండా అనిపించింది. ఒక స్టెప్ ఔట్ పోయి ఒక మంచి సిక్స్ కొట్టిండు. కానీ అక్కడ ఇగ మీకు పవర్ ప్లే తర్వాత మీకు నెక్స్ట్ 4 ఓవర్స్‌లో ఆర్‌సీబీ మంచిగా స్కోర్ చేసింది. కానీ ఆ తర్వాత మీకు వికెట్లు పడ్డాయి. కుల్దీప్ యాదవ్ వచ్చి ఆ ఓవర్‌లో ఫిలిప్ సాల్ట్ ఔట్ అయ్యిండు. ఫిలిప్ సాల్ట్ ఔట్ అయ్యిండు. ఆ 16 ఓవరు 2 వికెట్లయితే మళ్ళా బాగా క్రూషియల్. ఇంకా మళ్ళా అటు ఇంకా అది టిమ్ డేవిడ్ వికెట్ కూడా చాలా క్రూషియల్. 3 వికెట్లయితే చానా డీసీకి అంత ఆర్‌సీబీకి అంత పెద్ద స్కోర్ రాకుండా చేసినాయి. అక్కడ అక్షర్ పటేల్ అయితే వేరే లెవెల్ ఏసిండు. తనేసిన లాస్ట్ ఓవరు. అక్కడ మీకు పతిరాజ్ వచ్చిన అటాక్ చేసే పోయిండు గానీ, పతిరాజ్ కూడా ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔట్ అయ్యిండు. అటు నటరాజన్ లాస్ట్ ఓవర్ 2 రన్‌లే ఇచ్చిండు. తనేసిన లాస్ట్ ఓవరు. సో, అక్కడ మంచిగా అనిపించింది. డీసీకి. ఇంకా మళ్ళా లుంగి నెగిని కూడా తను లాస్ట్ ఓవర్‌లో బాగా ఏసిండు. జితేష్ శర్మ మరి తను ఈరోజైతే కెప్ట్ డూయింగ్ లేడు. సో, ఇక ఇక్కడ ఆర్‌సీబీ మరి పెద్ద నాకు ఆడింది ఒక సాల్టే అనిపించింది. సాల్ట్ ఉంటే మరి ఇంకొంచెం బాగుండు కావచ్చు. వాళ్ళకి అక్కడ ఆహ్, ఇంకా మళ్ళా అటు సాల్ట్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యిండు. కుల్దీప్ యాదవ్ మెయిన్ వికెట్స్ తీసిండు అనిపించింది. అటు అక్షర్ పటేల్ ఓవర్‌నేమో మర్చిపోవద్దు. ఇక మరి ఇగ అక్కడ మరి కృణాల్ పాండ్యా లాస్ట్‌లో రనౌట్ కూడా అయిండు. రనౌట్ అయిండు. సో, ఇక ఆర్‌సీబీ అయితే మరి నెక్స్టు 13 ఓవర్స్, 14 ఓవర్స్‌లో మళ్ళా 130 లెక్కుండే. వాళ్ళు కూడా లాస్ట్‌లో 175 చేసిల్లు. అంత ఈజీ కాదు మీకు డే గేమ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాట్ చేస్తూ ఆహ్, బ మళ్ళా మీకు అక్కడ స్కోర్ చేయడం. మళ్ళా అసలే అక్కడ లుంగ్ని డెంగిలి ఉన్నాడు. మళ్ళా తన స్లోవర్ వన్స్ ఏసి బాగా ఇబ్బంది పెడతాండు. సో, అక్కడ ఆర్‌సీబీ అయితే 175 చేసింది. 176 ఇగ చేయాలె. మీకు పవర్ ప్లేలో మంచి స్టార్ట్ కావాలనుకున్నా డీసీకి. కానీ అటు డీసీ అయితే మీకు పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయింది. ప్యాటిమ్ నిషంక బాల్ అయితే వేరే లెవెలు. అక్కడ మీకు ప్యాటిమ్ నిషంక ఇన్స్వింగ్ ముందుకు ఆర్చబోయిండు. ఇన్స్వింగ్ ఎల్బీడబ్ల్యూ ఔటు. ఆ తర్వాత మీకు కరుణ్ నాయర్ వచ్చిండు. ఇదొక మంచి మూవ్ లెక్కనే అనిపించింది. ఇద్దరు కర్ణాటక ప్లేయర్స్ చిన్నస్వామిలో. సో, అందుకే తీసుకున్నారనుకుంటాను కరుణ్ నాయర్‌ని. ఇక మళ్ళా ఆహ్, కరుణ్ నాయర్ గూడా మరి భువనేశ్వర్ బౌలింగ్‌లో తను గూడా సేమ్ ముందుకొచ్చి ఆడబోయిండు. అక్కడ ఫిలిప్ సాల్ట్ మంచి క్యాచ్ అది. ఆ తర్వాత మీకు సమీర్ రిజ్వీ అదైతే వేరే లెవెల్ క్యాచ్ జితేష్ శర్మ హ్యాండ్ ఎక్స్‌టెండ్ చేయడం అంత ఈజీ గాదు. సో, హ్యాండ్ ఎక్స్‌టెండ్ చేసి అక్కడ క్యాచు. జితేష్ శర్మ. ఏంది పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డాయి అనుకుంటా అంటే మీకు అక్కడ స్టబ్స్ వచ్చిండు. స్టబ్స్‌ను అక్కడ కేఎల్ రాహుల్ ఆడే ప్రయత్నం చేసిండు. కేఎల్ రాహుల్ అయితే వేరే వేరే షాట్‌లో ఎళ్ళక్కడ. మీకు శ్రేయాస్ శర్మని గాని అక్కడ ఎవరైతే వాళ్ళని బా ఆడిండు. పవర్ ప్లేలో మీకు స్కోర్ అంతవరకు పుష్ కావాలంటే కేఎల్ రాహులే కారణం. మీకు తను 18 బాల్స్ ఆడిండు. 31 ఏమో చేసిండు. మిగిలిన 3 ఓవర్‌లలో మీకు 18 రన్‌లు కూడా రాలే. 49 50 ఉండే స్కోరు. 31 తనయి అంటే 19 రన్స్ వచ్చినాయి. సో, అర్థం చేసుకోవచ్చు మీకక్కడ కేఎల్ రాహుల్. హెజల్‌వుడ్ గూడా వికెట్ లేయలేకపోయిండు. హెజల్‌వుడ్‌నయితే వేరే ఆడిండసలు ఫస్ట్ కేఎల్ రాహుల్. సో, మరి ఈరోజు తన బర్త్‌డే. మళ్ళా లాస్ట్ వరకుండి మళ్ళా లాస్ట్‌కి సెలబ్రేషన్ చేత్తరనుకుంటే కానీ మధ్యలో ఒక బ్రేకొచ్చింది. ఆ బ్రేక్ తర్వాత ఒక నెక్స్ట్ ఓవర్‌కి ఓవర్ ఎండింగ్ అప్పుడు వాటర్ అడిగిర్రు. అక్కడ చిన్న ఇంకొంచెం డిలే లెక్కయింది. సో, అక్కడ కేఎల్ రాహుల్ ఔట్ అయిండు. కృణాల్ పాండ్యా బౌలింగ్‌లో. మళ్ళా కృణాల్ పాండ్యానే వచ్చి వికెట్ తీసిండు. సో, ఆ తర్వాత మళ్ళా ఇగ అక్షర్ పటేల్ వచ్చిండు. అక్షర్ పటేల్ గూడా కొన్ని షాట్‌లయితే వేరే అసలు.
జస్ట్ టైమ్‌తోనే ఎళ్ళిండు. జస్ట్ లక్కీగా గెలిచి లక్కీ షాట్సా అనిపించిందవి. సో, అక్కడ మరి లక్కీ షాట్సా అనుకుంటే మీకు మధ్యలో అక్కడ క్రాంప్ లెక్క వచ్చింది. మరి ఒకసారే ఆగిండు మళ్ళా. మళ్ళీ ఇంకోసారి క్రాంప్ వచ్చింది. ఇంకోసారి బయటికెళ్ళిండు. మళ్ళా సో, అటు మిల్లర్ వచ్చిండు. కరెక్ట్ టైమ్‌లో వచ్చిందనిపించింది మిల్లరు. మీకు కరెక్ట్ టైమ్‌గా మీకు ఎప్ మళ్ళా లేట్‌గా వస్తే మిల్లర్‌కు కొంచెం ట్రబుల్ అయ్యావు. సెటిల్ కావడానికి 2, 3 బాల్లు కావాలి కదా! మీకు లాస్ట్ 4 ఓవర్స్ ఉన్నప్పుడు వచ్చింది మిల్లరు. సో, మిల్లర్ వచ్చిండు. మళ్ళా మీకు భువనేశ్వర్‌కి 16థ్ ఓవర్ ఇచ్చిల్లు తన థర్డ్ ఓవరు. హెజల్‌వుడ్‌కి అసలు డెత్‌లో ఏద్దామంటే ఒకటే ఓవర్ వచ్చింది. ఆ ఓవర్‌లో బాగా ఏసిండు హెజల్‌వుడ్. 4 రన్సో ఏమో ఎత్తాడు. ఏంది బాగా టైట్ అయితాంది అనుకుంటాంటే గేమ్ నెక్స్ట్ ఓవర్ భువనేశ్వర్. ఓవర్‌లో కూడా మీకు రన్సే రావు. ఒక్క 6 ఎత్తాడు. అబ్బా! షార్ట్ బాల్ ఎందుకేసినా అనుకుంటాడు కావచ్చు భువనేశ్వర్. 6 కొట్టిన తర్వాత. సో, ఆ షార్ట్ బాల్ ఎయకుండుంటే మీకు ఆ ఓవర్‌లో 6 రన్సో, 7 రన్సో వచ్చేటియి. కానీ షార్ట్ బాల్ తర్వాత మీకు నెక్స్ట్ ఓవర్ రషీద్ సలాందర్ ఫస్ట్ బాల్ ఆల్మోస్ట్ వైడు. స్టంప్స్ అక్కడ బ్యాట్ తాకితే అది 4. ఆ తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇత్తాడు అక్కడ రషీద్ సలాందర్. మీకు ఒక 2 ఎత్తది మళ్ళా 4 ఇగ 4 సింగిల్స్. మీ 4 సింగిల్స్‌తో మీకు అక్కడ ఇగ 10 రన్స్ వత్తయి. మీకు 15 కావాలి లాస్ట్ ఓవర్. షెఫర్డ్ ఎత్తాడు బౌలింగు. అప్పటి వరకు మీకు బౌలింగే ఇయ్యలే ఆ ఓవర్‌లో షెఫర్డ్‌కి. షెఫర్డ్‌కి బౌలింగ్ లాస్ట్ ఓవర్‌లో ఇచ్చిర్రు. ఫస్ట్ 2 బాల్లు హమ్మయ్య! అనుకున్నారు ఆర్‌సీబీ వాళ్ళు. ఇక్కడ మళ్ళీ తర్వాత మిల్లర్‌కి ఒక మంచి ఫుల్ టాస్ వత్తది. తన థర్డ్ బాలో, ఫోర్త్ బాలో థర్డ్ బాలే అనుకుంటా. థర్డ్ బాల్ ఒక మంచి 6 కొడతాడక్కడ. 7 రన్స్ ఉంటాయి. నెక్స్ట్ బాల్ గూడా 6. లాస్ట్ బాల్ సింగిల్. సో, మిల్లర్ అయితే ఫినిష్ జేసిండు. సో, అక్కడ మంచిగా హ్యాపీగా ఉంటారు. డీసీ వాళ్ళు. మిల్లర్ గూడా మంచి కాన్ఫిడెన్స్ వత్తది. అటు స్టబ్స్, మిల్లరు వీళ్ళిద్దరు డియో సౌత్ ఆఫ్రికన్ డియో ఇగ డీసీని గెలిపించిరని జెప్పాలే. అటు లొంగి బాల్‌తోని. సో, ఇక ముగ్గురు సౌత్ ఆఫ్రికన్స్ బాగా పెర్ఫార్మ్ చేసిరని జెప్పాలే. ఇక మళ్ళా నటరాజన్ లాస్ట్ ఓవర్ 2 రన్‌లు ఇయ్యడం బాగా కలిసొచ్చిందక్కడ. అక్షర్ పటేల్ స్పెల్ మర్చిపోవద్దు బాస్. ఆ! అక్షర్ పటేల్ స్పెల్ గూడా బా ఏసిండు. అక్షర్ పటేల్ మళ్ళా ఇటు కుల్దీప్ యాదవ్ స్పెల్ గూడా. కేఎల్ రాహుల్ నాక్ గూడా మర్చిపోవద్దు. సో, ఇలాంటి మంచి మంచి నాక్ జూసినాం. చాలా నాక్స్ జూసినాం. అటు ఆర్‌సీబీ మరి బ్యాట్‌తోని ఇంకొంచెం బెటర్ చేయాలా అంటే ఇగ ఆహ్, వాళ్ళకు ఇప్పుడు పవర్ ప్లేలో అంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ కమ్‌బ్యాక్ చేసిండు. కానీ అక్కడ మీకు హెజల్‌వుడ్‌కి రన్స్ వెళ్ళడంతో అక్కడ ఇగ మీకు చాలా కష్టమైంది. హెజల్‌వుడ్ గనక ఇంకొంచెం వికెట్లొస్తే అక్కడ మ్యాచు ఆర్‌సీబీకి ఇంకా ఈజీ అవ్వవు. అటు రక్షిత్ సలాందర్ బాగా ఏసిండు బౌలింగ్. కృణాల్ పాండ్యా మళ్ళా ఎప్పట్లాగా వికెట్లు కూడా తీసుకున్నాడు. శ్రేయస్ శర్మని అక్కడ కేఎల్ రాహుల్ బాగా ఆడిండు. అది పొద్దున మాట్లాడుకున్నాం. 9 ఇన్నింగ్స్‌లోకి 2 సార్లు లెగ్ స్పిన్‌కి ఔట్ అయిండనుకుంటే, ఇయాల గాన్ విఘ్నేష్ అన్నట్టు చెప్పిండు. సో, అక్కడ కేఎల్ రాహుల్. ఇక మళ్ళా ఇంకా మళ్ళా అక్షర్ పటేల్‌కి ఇయాల థంబ్‌నెయిల్‌లో అక్కడ మీకు ఛాలెంజర్స్ పటేల్ అని పెట్టిన. ఛాలెంజర్స్ అయితే నాకేంటి అన్నట్టు ఇప్పుడు నాకు సమాధానం వచ్చింది. సో, మంచి మంచి మరి కొన్ని ఫీల్డింగ్ ఎఫర్ట్స్ అయితే ఆర్‌సీబీ నుంచి మంచిగా చూసినాం. కొన్ని ఫీల్డింగ్ ఎఫర్ట్స్ అక్కడ డీసీ నుంచి కూడా మంచి ఎఫర్ట్స్ చూసినాం కొంచెం. ఇంకొన్ని ఒక ముఖేష్ చౌదరికి ముఖ ముఖేష్ చౌ ముఖేష్ కుమార్‌కి అక్కడ ఒక డైవింగ్ చేసే ఛాన్స్ వత్తది. కానీ అక్కడ మీకు ఇక్కడ భుజంపై హెవీ వెయిట్ పడతది. ఇగ అసంటివి చూసినాం మరి. ఓవరాల్ అయితే మంచి మ్యాచ్ చూసినాం. సో, ఇట్లా డే గేమ్ మరి మంచిగా అయింది. ఇసంటి డే గేమ్స్ ఇప్పుడు మ్యాచ్‌లో మరి నిన్నటి మ్యాచ్ కూడా చూసుకుంటే మీకు అక్కడ మీకు పవర్ ప్లే తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో క్లోజ్ అయితన్నాయి గేమ్స్. సో, ఇవన్నీ ఒక ప్యాటర్న్ లెక్క తయారైతన్నాయి. చూడాలి మరి ఏమైతదని. ఓవరాల్ అయితే మంచి మ్యాచ్. అంతే ఈ వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.